అంటే నేను ఒకరోజు కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నా. ఇక్కడ మా ములుగు, మా నేటివ్ ప్లేస్ పక్కన. అంటే వేరే కేసు విచారణ జరుగుతూ ఉంది. నెక్స్ట్ కేసు కోసం నేను వెయిట్ చేస్తున్నా. న్యూస్ పేపర్ తిప్పుతున్నా ఇట్లా కోర్టులో జడ్జి గారి ముందే. ప్రతి పేజీలో 2 రైతుల ఆత్మహత్య, 3 రైతుల ఆత్మహత్య. అది వరంగల్ జిల్లాలోనే. అది జిల్లా ఎడిషనే. అప్పుడు ఈ జిల్లా ఎడిషన్లో వచ్చేది. అయితే ఒక టాబ్లెట్స్ ఒక పేజీలో 2, ఒక పేజీలో 3, ఇట్లా మొత్తం లెక్క పెడితే ఒక్కరోజే 16 మంది వరంగల్ జిల్లాలోనే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అన్నిట్లో కూడా ఏమనుందంటే బోర్లు వేసుకొని అప్పులు కట్టలేక, బోర్లకు చేసిన అప్పులు కట్టలేక, బోర్లు పడక, ఆ బోర్ల కింద పంటలు పండక, అప్పు చెల్లించలేక పరువు కోసం ప్రాణాలు ఇచ్చిన రైతులు అనేది అన్నిట్లో అన్ని వార్తలలో ఉన్నది. నాకు 2 అనిపించినాయి. ఒక్కరోజు ఒక జిల్లాలో 16 మంది చనిపోతే ఇది మెయిన్ ఎడిషన్లో వార్త రాలే, ట్యాబ్లెట్లో కూడా అక్కడోటి వచ్చింది. అంటే అన్నం పెట్టే రైతు నీళ్ళ కోసం ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాడు? అసలు పరిస్థితి ఏంది? మనసు వికలమైపోయింది. ఇక ఆ రోజు కోర్టుకు గుడ్ బై చెప్పి చక్కగా జయశంకర్ సార్ దగ్గర పోయిన తర్వాత ఏంటి సార్ ఈ పరిస్థితి, ఇట్లా ఎందుకు చచ్చిపోతున్నారు అంటే తెలుసుకోవాలి కారణాలు అన్నాడు. అప్పటికి ఇంకా తెలంగాణ ఉద్యమాలు మొదలు కాలే.